మహాదేవ, శంభో శంకర, నమశివాయ. మిత్రులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు తెల్లవారుజామునే లేచి ఆ మహాశివుడికి అందరూ పూజలు, ప్రార్థనలు నియమనిష్టలతో చేసే ఉంటారు. అలాగే అర్ధరాత్రి 12 గంటల వరకు ఉపవాస దీక్ష కూడా అందరం చేసుకుంటున్నాం. ఆ విషయం తెలుసు. మరి ఈ ఉపవాస దీక్ష అంటే ఒక సరైన అర్థం చాలా మందికి తెలుసు, తెలియదని కాదు, కానీ ఇంకొకసారి డిస్కస్ చేసుకుంటే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి. నేనేం పెద్ద పండితుడిని కూడా కాదు, కాకపోతే కాస్త అర్థవంతంగా ఆలోచించుకొని అర్థవంతంగా చేసుకుంటూ వెళ్తుంటే మనస్తృప్తి, ఆత్మతృప్తి రెండింటికి ఉపయోగం ఉంటుంది. మరి ఉపవాసం అంటే ఏదో పొద్దున్న భోజనం చేయకుండా అర్ధరాత్రి 12 గంటల వరకు భోజనం చేయకుండా అలాగా భగవంతుని తలుచుకుంటూ గడిపేయటమే అని చెప్పేసి మనం సహజంగా అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకొద్దిగా దగ్గరగా అర్థానికి వెళ్తే ఉపవాసము అంటే ఈ మాధవుడికి దగ్గరగా ఉపవాసం చేయటం, ఈ మనసు ఆత్మతత్వానికి దగ్గరగా ఉపవాసం చేయటం, దగ్గరగా ఉండటం ఉపవాసము. ఆ అర్థం చేసుకుంటూ మనం ఏదైతే ఆహార నియమం పాటిస్తున్నామో దాన్ని ఉపవాసం అనకంట ఆహార నియమంగా అనుకుంటే, ఆ ఆహార నియమం దేనికి పనికి చేస్తుంది అంటే మన శ్వాస చక్కగా జరిగి ఆ ఎడా పింగళ నాడులు అంటే ధ్యాన ప్రక్రియలోనో శ్వాస ప్రక్రియలోనో ఆ ఎడా పింగళ నాడులు సమానమయ్యి మనసు నిశ్చల స్థితికి వెళ్తుందన్నమాట. నిశ్చల స్థితికి వెళ్ళినప్పుడు మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో ఆత్మజ్ఞానం బాగా అవగాహన అవుద్ది. ఆ జ్ఞానంలోనే పరమాత్మ యొక్క తత్వానికి మనం దగ్గరగా ఉంటాం అన్నమాట. సో ఈ అర్థం ఇలా వివరంగా తెలుసుకొని ఇలా మనం సత్సంగం చేసుకుంటూ ఒకరికొకరు, ఇప్పుడు నేను మీకు తెలిసింది మీకు చెప్తున్నాను, మీకు తెలిసింది నాకు షేర్ చేయండి, అలా దీన్ని సత్సంగం అంటారన్నమాట. ఇట్లాంటి సత్సంగాలతో అర్ధరాత్రి 12 గంటల వరకు మనం ఆ పరమశివుని ప్రార్థించుకుంటూ ఉంటే ఈ శివరాత్రికి మనకి ముక్తి మోక్షానికి సంబంధించిన వివరాలు తెలుస్తాయి, మార్గాలు దొరుకుతాయి. ఇంకొకసారి ఆ మహాశివుడిని మనందరం తలుచుకుంటూ ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరం ఎంతో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతోటి ఆత్మజ్ఞానానికి దగ్గరగా పరమాత్మ తత్వానికి చేరువుగా చేరుకుందామని చెప్పేసి ఇంకొకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అప్పాజీ మోటివేషన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మహాశివరాత్రి శుభాకాంక్షలు.